సో అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈరోజు లెజెండ్స్ టాపిక్ లో భాగంగా టాపిక్ డిస్కషన్ చేయడానికి వస్తున్నారు మన మధ్యలోకి మన గ్రేట్ లెజెండ్ లీడర్. ఒక పెయింట్ మేస్టర్ గా వర్క్ స్టార్ట్ చేసి సో ఈరోజు మా ఊరు నుంచే మా గ్రామం నుంచే సో అంటే జాయిన్ చేసిన అప్లయన్స్ లేకపోయినా సరే ఎట్లయినా సరే దీంట్లో సక్సెస్ కావాలి, ఎదగాలి అని ఒక కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేసి ఈరోజు ఆల్ ఇండియాలో ఒక రికార్డ్ బ్రేకింగ్ పెయింట్ మేస్త్రిలో డైమండ్ కావచ్చు అనమాట. సో చాలా మంది డైమండ్స్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. బట్ పెయింట్ వర్కింగ్ ప్రాసెస్ లో అయితే డైమండ్ గా ఎవరు లేరు అనమాట. సో ఆ విధంగా వర్క్ చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి అనమాట మిస్టర్ ధర్నాథ్ రవి గారు. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. సో టుడే సో టాపిక్ డిస్కషన్ చేయడానికి అండ్ టెస్టిమనీ చెప్పడానికి వెల్కమ్ చేద్దండి. సో ధర్నాథ్ రవి సార్ కోసం వన్ సెకండ్ బిగ్ బిగ్ కంగ్రాట్స్ అనమాట. బిగ్ క్లాప్స్ టు ధర్నాథ్ రవి గారు. వెల్కమ్ టైగర్, వెల్కమ్. సో అందరినీ నేను మ్యూట్ లో కూడా పెట్టేస్తున్నాను. అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ మీకు మాత్రం ఇస్తాను. సో అన్మ్యూట్ చేసుకొని మీ టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. వెల్కమ్ టైగర్. థ్యాంక్ యూ మావర్జీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మావర్జీ కోటి కోటి ధన్యవాదాలు మావర్జీ. సో మొదలు పెట్టండి. మావర్జీ స్టార్ట్. ఓకే మావర్జీ. స్టార్ట్ చేయండి. నా పేరు ధర్నాస్ రవి, పొన్నికల్ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. నేను వచ్చి ఒక పెయింట్ మేసినండి. ఏషియన్ పెయింట్ లో నేను చేస్తూ ఉంటాను, అలానే చేపిస్తూ ఉంటాను. ఈ ఫోటోలన్నీ కూడా నేను పెయింటింగ్ వర్క్ ఎప్పుడైతే చేస్తున్నానో అప్పుడు ఫోటోలు నా దగ్గర పెట్టుకున్నానండి. నెక్స్ట్ మావర్జీ. ఇలా ఈ బిల్డింగ్లన్నీ కూడా నేను ఓన్గా చేస్తూ ఉంటాను. ఇవే కాదండి, ఇలా రాయల్ ప్లే డిజైన్లు కావచ్చు, వాల్ పేపర్లు కావచ్చు, ఇలా చేస్తూ ఉన్నాను. అలాంటి టైంలో ఇక్కడ చూసే బిల్డింగ్, నా బండి వెనకమాల ఉన్న బిల్డింగ్ లో నాకు ₹1,00,000 లాస్ దాకా నాకు రావటం జరిగింది. అప్పుడు ఏంటి నాకు ఇలా జరుగుతుంది, ఒక చోట వస్తూనే ఒక చోట మిగలట్లేదు, ఇలా లాస్ అయిపోతా ఉన్నాము ఏంటి అనే పరిస్థితిలో నాకు సేఫ్ షాప్ అనే అవకాశం నా దగ్గరికి రావడం జరిగింది. సేఫ్ షాప్ అనే కంపెనీ మరి నా దగ్గరికి ఎలా వచ్చిందనంటే, ఇక్కడ ఈ ఫోటోలో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రెండో ఫోటో వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చీకటి అశోక్ అని చెప్పి మా ఫ్రెండ్ నాకు బెంగళూరు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి బిజినెస్ గురించి నాకు పరిచయం చేయడం జరిగింది. ఆ ఫోటోలో అక్కడ నేను మూడో వ్యక్తిగా నేను ఉన్నాను. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. బెంగళూరు వచ్చాను. ఈ సోమశేఖర్ మహాగురుజీ అక్కడ టెక్స్ట్ మనీ కావచ్చు, అక్కడ గురుజీ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వారానికి 2 లక్షలు తీసుకున్నారు అనేది నేను అక్కడ చూడటం జరిగింది. ఆ చూసిన తర్వాత ఎమ్మటనే కమిట్మెంట్ తీసుకున్నాను గురూజీ. అక్కడ నేను ఖచ్చితంగా నేను కూడా సక్సెస్ అవ్వాలి, వారానికి 2 లక్షలు నేను కూడా తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ డే 1 నుంచి ఖచ్చితంగా అక్కడ కమిట్మెంట్ తీసుకుని వచ్చేసాను. వచ్చి నేను ఇక్కడికి వచ్చి బిజినెస్ లో వర్క్ చేస్తూ ఉన్నాను వాళ్ళు. అక్కడ నేను ఎమ్మటనే సూట్ తీసుకోమన్నారు, సూట్ తీసుకున్నాను. అలానే సూట్ కుట్టించుకున్నాను. గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్స్ తో ప్రతి ఒక్క మీటింగ్ కి ట్రైనింగ్ కి ఇలా వస్తూ ఉన్నాను మావచ్చు. అలా జాయిన్ అయిన తర్వాత గురుజీ ఇలా మీటింగ్ ట్రైనింగ్ లో మేము గురుజీతో చిన్నమాక గురుజీతో పక్కన జెట్టి రాజు అని ఉన్నారు. తను కూడా కమిట్మెంట్ లీడర్ అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగి ఉన్నారు, తను కూడా వస్తారు. గురుజీతో మేము పద్దాక మేము వచ్చినప్పుడల్లా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఫోటోలు తీసి గురుజీకి పెడతా ఉంటాం గురుజీ. నెక్స్ట్ మావచ్చు. ఇలా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్లాను ఇలా మా అమ్మాయి దగ్గరికి మా పిల్లలకి చెప్పడం జరిగింది. మళ్ళీ జాయిన్ అయినతో పాటుగా మళ్ళీ ఇక్కడ పేస్ట్లు చూడొచ్చు. పేస్ట్లు నేను అప్పటికి ఇప్పటికి ఇవే పేస్ట్లు వాడుతున్నాను. ఇలా మా పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది మావర్జీ. నెక్స్ట్ మార్చ్. ఇలా కేవైసీ సన్మానం తీసుకున్న అప్పుడు కేవైసీలు అనేవి ఉండేవి ఖచ్చితంగా. అక్కడ చాలా మంది మా వెనకమాల టీం కావచ్చు, మా సీనియర్లు కావచ్చు, కేవైసీ సన్మానం కావాలి అన్నట్టయితే అది మూడో వ్యక్తిని ఎవరైతే జాయిన్ చేపిస్తారో తనకి కేవైసీ సన్మానం అనేది ఉంటుంది. ఆ మూడో వ్యక్తిని ఓన్గా తీసుకురావాలి. ఆ ఓన్గా తీసుకొస్తే ₹4,500 చెక్ అనేది వస్తుంది. మరి ఆ చెక్కు రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఓన్గా కష్టపడాల్సి ఉంటుంది. దానికి మా పైన అప్లైన్కి ఎవరికి రాలేదులే కానీ ఖచ్చితంగా అది నాకు వచ్చింది. ఫస్ట్ నేను సన్మానం తీసుకున్నానంటే ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో మా గురించి ఇక్కడ కేవైసీ సన్మానం తీసుకున్నాను మాజీ మీ బ్లెస్సింగ్స్ తో నరేంద్ర గురుజీతో. అలాగనే స్టార్ పర్ఫార్మెన్స్ అయ్యాను మా గురించి. వాచి కూడా నరేంద్ర గురుజీతో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చెక్ కూడా తీసుకోవడం జరిగింది మా గురించి మీ బ్లెస్సింగ్స్ తో మా గురించి. ఆ చెక్ కూడా చూడొచ్చు మా గురించి. ఈ చెక్ నేను బయట పనిచేస్తే నాకు వారంలో రాని డబ్బు ఖచ్చితంగా ఈ చెక్ ద్వారా నేను తీసుకున్నాను మా గురించి. ఆ చెక్ నేను ఇప్పటికీ అప్పుడు చూసుకుంటాను మా గురించి. ₹7,675 నాకు వారంలో వచ్చాక
చాలా సంతోషం అనిపించింది మావూజీ మీ బ్లెస్సింగ్స్ మావూజీ. నెక్స్ట్ మావూజీ. ఇంకా సోమశేఖర్ గురూజీ ఆర్మీ ఆఫీసర్ గురూజీ, నేను అక్కడ బెంగళూరు వెళ్ళి చూశాను. ఆ గురూజీ వచ్చేసి మన గుంటూరే వచ్చి నాకు ఇలాంటి సన్మానం చేశారు మా గురూజీ. బ్రౌంజీ సన్మానం, ర్యాంక్ 1 అయ్యాను మా గురూజీ. అలానే గురూజీతో మనం ఆల్రెడీ గురూజీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అప్పుడైతే ఐదు ఐదు మందిని జాయిన్ చేపిస్తేనే గురూజీ వాళ్ళతో మనం రాయల్ డిన్నర్ అనేది చేసేది ఉంటుంది. అలాంటిది ఈ రోజు గురూజీ మీరైతే చెప్తున్నారు ఒక్క డీడీ గనక చేశారు అని అంటే మీతో కలిసి కూడా డిన్నర్ చేసే అవకాశం ఇచ్చారు మా గురూజీ. ఆ రోజు నేను వారంలో 5 డీడీలు వేయటమే కాకుండా ఇంకా ఎక్కువ వేసాను మా గురూజీ. అలా వేసాను కనుక నేను గురూజీ వాళ్ళతో మేము భోజనం చేయడం జరిగింది మా గురూజీ. రాయల్ డిన్నర్. డిన్నర్ అంటే డిన్నర్ కాదు మా గురూజీ, అక్కడ గురూజీ చాలా విషయాలు చెప్తాడు. మీటింగ్ లో కాకుండా మనకు పర్సనల్ గా కూడా చాలా విషయాలు చెప్తాడు. ఆ విషయాలు మనం తీసుకోగలిగితే మనం ముందుకెళ్ళడానికి చాలా బాగుంటుంది మా గురూజీ. తర్వాత ఈ బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ మీటింగ్ మా గురూజీ. ఈ మీటింగ్ లో చాలా మోటివేషన్ అయ్యాను మా గురూజీ, చాలా విషయాల గురించి. ఈ ఈ మీటింగ్ లో ఖచ్చితంగా రీసెంట్ గా కూడా ఫోటోలు అయితే పెట్టలేదు. కారు కూడా ఈ మీటింగ్ లో సోమశేఖర్ గురించి బ్లెస్సింగ్స్ తో కారు కూడా తీసుకున్నాను మా గురూజీ. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఖచ్చితంగా దీంట్లో చేస్తూ ఉన్నాను. అలా ర్యాంక్ 1 మీతో సన్మానం తీసుకున్నాను. సిల్వర్ కూడా మీతో సన్మానం తీసుకున్నాను మా గురూజీ. అలాగనే సెకండ్ మళ్ళీ దిశ ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది. అభిషేక్ గురూజీతో మళ్ళీ పట్టా కూడా తీసుకోవడం జరిగింది మా గురూజీ, మీ బ్లెస్సింగ్స్ తో మా గురూజీ. మరి యూరప్ టార్గెట్ మా గురూజీ, మీ బ్లెస్సింగ్స్ తో యూరప్ టార్గెట్ కూడా గెలిచాను మా గురూజీ. ఇలా టార్గెట్ ప్రతి 3 నెలలకి ఇలా టార్గెట్ ఇస్తుంటే చాలా మంది ఇది మా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ టార్గెట్ ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకున్నాం మా గురూజీ. 18 రోజుల్లో ఈ టార్గెట్ గెలవడం జరిగింది మా గురూజీ. ఇప్పుడు కూడా చాలా మంది పాస్పోర్ట్ పెట్టుకోమంటే పాస్పోర్ట్ పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అని అంటే ఈ ఫ్లైట్ లోనా, మనం ఎక్కుతామా, మనం గెలుస్తామా అని చెప్పి నమ్మకం లేకుండా ఉంటూ ఉంటారు మా గురూజీ. మీరు 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 ఏది చెప్పినా సరే నేను అది వింటున్నాను మా గురూజీ. వాస్తవంగా అది విని నేను చేస్తూ ఉన్నాను. పాస్పోర్ట్ పెట్టుకోమన్నారు, వెంటనే పాస్పోర్ట్ పెట్టుకున్నాను. చదువు లేదు, నీకు పాస్పోర్ట్ ఎందుకు వచ్చింది, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటది, పోలీసు వాళ్ళు వస్తారు, వెరిఫికేషన్ చేస్తారు, మీకు రాదు అని చెప్పి చాలా మంది చెప్పారు. ఇక్కడ బిజినెస్ లో గుడ్డిగా నమ్మి ఏదైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారన్నారు మావూజీ. పాస్పోర్ట్ పెట్టుకున్నాను, యూరప్ టార్గెట్ గెలిచాను మావూజీ, మీ బ్లెస్సింగ్స్ తో మావూజీ. అలాగనే యూరప్ టార్గెట్ గెలవడంతో పాటుగా ఛాంపియన్ ట్రోఫీ కూడా తీసుకున్నాను మా గురూజీ. నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా సంతోషం మా గురూజీ. ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నాను. పెద్దింటి శ్రీనివాస్ గురూజీ, మరి మీతో కూడా నేను తీసుకున్నాను. అలానే నరేష్ మా గురూజీ, వీళ్ళందరి సమక్షంలో ఇలా నేను ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నాను. అలాగనే మళ్ళీ 25,274 రూపాయలు వారంలో స్వీట్ చెక్ వారంలో నాకు రావడం జరిగింది మా గురూజీ, మీ బ్లెస్సింగ్స్ తో మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. మళ్ళీ అలానే బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చండి ఈ ఫోటోల్లో. అక్కడ మనకైతే ఇండియాలో ఉంటాయో లేవో నాకైతే తెలియదులే కానీ ఇక్కడ ఫారిన్ టూర్స్ లో ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ ఎంత చేసామంటే అది చెప్పలేనంత ఎంజాయ్మెంట్ చేసాం అక్కడ రియల్ గా. ఫ్లైట్ లో వెళ్ళటమే కాకుండా అక్కడ డ్రాగన్స్ కావచ్చు, ఇంకా ఫిష్ కావచ్చు, డాల్ఫిన్స్ తో కావచ్చు, చాలా పులులతో కావచ్చు, సింహాలతో కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మేము చూసి సంతోషపడటం జరిగింది మా గురూజీ. అలాగనే సెకండ్ మా గురూజీ మళ్ళీ ఇంకో టార్గెట్ గెలిచాను మా గురూజీ. ఆ టార్గెట్ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ సోమశేఖర్ మహాగురుజీతో కారు కూడా తీసుకోవడం జరిగింది మాజీ, మీ బ్లెస్సింగ్స్ తో మా గురూజీ. టాటా పంచ్ కార్ అనేది తీసుకున్నాను మాజీ, మీ బ్లెస్సింగ్స్ తో. ఇప్పుడు సంవత్సరం అవుతుంది మా గురూజీ. ఖచ్చితంగా ఆ కారు అనేది నా దగ్గరే ఉంది మాజీ ఇప్పుడు కూడా. నెక్స్ట్ మా గురూజీ, ర్యాంక్ 4 అయిపోయాను మా గురూజీ, మీ బ్లెస్సింగ్స్ తో ర్యాంక్ 4 అయిపోయాను. మళ్ళీ టార్గెట్ కూడా గెలుస్తూ ఇలా ర్యాంక్ 4 గోల్డ్ తీసుకున్నాను. అలాగనే నెక్స్ట్ మా గురూజీ 37,286 రూపాయలు ఒకే వారంలో తీసుకోవడం జరిగింది మాజీ, మీ బ్లెస్సింగ్స్ తో మా గురూజీ. మాజీ బయట మనం సమాజంలో చూసుకున్నట్టయితే వారం వారం డబ్బులు వస్తాయంటే జాబ్ లో రావు మావర్జీ, అది మన బిజినెస్ లోనే వస్తాయని నేను నమ్ముతున్నాను మావర్జీ. ఖచ్చితంగా అందరు కమిట్మెంట్ తీసుకుంటే ఈజీగా చేసుకుంటూ అందరూ కూడా ఇలా డబ్బు తీసుకోవచ్చు మావర్జీ, మీ బ్లెస్సింగ్స్ తో మావర్జీ. నెక్స్ట్ మావర్జీ, మావర్జీ ఈ రోజు ఇచ్చిన నాకు టాపిక్ ఏంటి అని అంటే 100% యూజర్. నిజంగా చదువు లేని వ్యక్తినండి నేను. చదువు లేని వ్యక్తిని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ చదువు అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ 100% యూజర్ అంటే గురూజీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి పక్క స్లైడ్ లో
ఇక్కడ టమాటా సాస్ కావచ్చు, అలాగనే అంట్లు కడిగే సబ్బులు కావచ్చు, హెల్త్ కి సంబంధించి కావచ్చు, అలాగనే సగ్గుబియ్యం కావచ్చు, టమాటా సాస్ కావచ్చు, పేస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మన సేఫ్ షాప్ కంపెనీలో ఈ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ దొరుకుతుంది, ఎలక్ట్రానిక్ వస్తువులు కాకుండా. మనం ఏం చేస్తామంటే ఈ బిజినెస్ లోకి రాకముందు 200 బియ్యతో షాపింగ్ చేయాలంటే 17,000, 18,000, 20,000తో అమ్మో అంత ఇంత అంటాం. ఎస్, అంతే ఉంటుంది. ఎందుకనంటే మనం అంత పెట్టి మనం బయట కొంటే దాని నుంచి మనకి బిజినెస్ రాదు, అలానే డబ్బు కూడా రాదు. అదే మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిజినెస్ ఐడి వస్తుంది, దాని నుంచి మనం డబ్బు సంపాదిస్తాము. సరే, దానికి ఏదో సూట్ లో ఏదో తీసుకున్నాం, అవసరం ఉన్నా లేకపోయినా సరే దాని నుంచి మనం డబ్బు సంపాదిస్తున్నాం గనక మన సేఫ్ షాప్ అనే కంపెనీలో ఇవన్నీ ఉన్నాయి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా ఇవన్నీ మనం తీసుకోగలిగితే దాని నుంచి డబ్బు తీసుకుంటాం. అవి కూడా ఒక రోజు సోమశేఖర్ మా గురించి ఆర్మీ ఆఫీసర్ ఫస్ట్ దిశ ట్రైనింగ్లు ఇవన్నీ సూపర్ ఉంటాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి, ఇవన్నీ వాడితే మీకు అర్థం అవుతుంది, వాడకపోతే మీకు అర్థం కాదు అని అంటే నేను ఇవన్నీ వాడుతున్నాను మా గురించి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను పేస్ట్లు ఖచ్చితంగా వాడుతున్నాను మా గురించి, మీ బ్లెస్సింగ్స్ తో మా గురించి. మనం వాడితేనే మన కింద వచ్చిన వాళ్ళకి చెప్పగలుగుతాం మా గురించి. చెప్పలేకపోతే వాళ్ళు అడుగుతారు, రకరకాల కోచింగ్లు అడుగుతారు, మీ కంపెనీలో ఏమేమి ఉంటాయి, ఇవి బాగుంటాయని గ్యారెంటీ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం వాడితే కనుక ఖచ్చితంగా మా గురించి మనం వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది మా గురించి. థ్యాంక్ యూ మారుజీ, మీ బ్లెస్సింగ్స్ మారుజీ. మారుజీ నెక్స్ట్ మారుజీ. అలానే మారుజీ 5వ రోజు చేయాల్సిన పనుల గురించి నాకు చెప్పారు మారుజీ, మీ బ్లెస్సింగ్స్ మారుజీ. అది కూడా ఏంటి అని అంటే సేఫ్ షాప్ లో మనం జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 100% చేయాల్సిన పనులు ఏంటన్నా ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ మనకు చాలా డౌట్స్ ఉంటాయి. డౌట్స్ యూట్యూబ్ లో మనం కొట్టంగానే సేఫ్ షాప్ అని కొట్టంగానే నెగిటివ్ వీడియోస్ వస్తాయి. అవి చూడంగానే మనం కూడా అరే ఎందుకు వచ్చాము బిజినెస్ లోకి, ఇదంతా ఫేక్ కదా, ఫ్రాడ్ కదా అనుకుంటూ ఉంటాం. వాటి కింద కామెంట్లు కూడా చూడం, తర్వాత ఫోన్ తీయం కూడా తీయం. కానీ ఇక్కడ సేఫ్ షాప్ కంపెనీలో చూడండి, 7 రోజులు లెర్నింగ్ కోర్స్ అనేది మీరు ఇచ్చారు మా గురించి. 5వ రోజులో మరి ఫస్ట్ నుంచి అన్ని పేపర్లో కూడా ఉంటది ఇది. గేరా చిన్నారావు యూట్యూబ్ ఛానల్ అనేది ఖచ్చితంగా ఉంటది, అంటే మీదే మా గురించి. ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు మీరు డే 1 నుంచి కష్టపడిన ప్రతి ఒక్క వీడియో కనుక మనం చూసామంటే మనకు అసలు ఏ డౌట్ రాదు. అసలు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి మీరే కాకుండా ఇంకా డైమండ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం చూసి మనకు తెలిసిన అలా కూడా మనం ఒక డైరీ పెట్టుకుని దాంట్లో రాసుకోగలిగితే మనకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయితే ఖచ్చితంగా మనం నిలబడి ఉంటాం మా గురించి. అలాగనే మనం సేఫ్ షాప్ కంపెనీలో మనం ఒక 10,000 పెట్టి మనం దీంట్లో షాపింగ్ చేసాం ఉదాహరణకి మనం అనుకుందాం. 10,000 రూపాయలతో మనం షాపింగ్ చేస్తే మరి పైనున్న వాళ్ళందరికీ కూడా డబ్బు ఎలా పంచుతుంది అనేది ఇక్కడ పాయింట్ అనేది ఉంది మావజీ. మరి 10,000 రూపాయలతో మనం బయటే మనం షాపింగ్ చేస్తే అసలు డబ్బులు వస్తాయా? డబ్బు రావు. మరి అదే 10,000 రూపాయలతో మన దాంట్లో షాపింగ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి అంటే వస్తాయి. ఈ విషయాన్ని మనం బయట చెప్పామని అంటే డబ్బులు ఎందుకు వస్తాయి, కొంటే డబ్బులు వస్తాయా? ఎందుకు వస్తాయి? రావు అనే చెప్తారు. నిజంగా బయట రావు, మరి ఇక్కడ వస్తాయి. అక్కడ ఏమవుతుంది, ఇక్కడికి ఏమవుతుంది అంటే అక్కడ డీలర్లని, డిస్ట్రిబ్యూటర్లని, రిటైలర్లని, సేల్స్ మెన్లని, టీవీలో యాడ్లు ఇచ్చేవాళ్ళని ఉంటారు. మరి అసలు తయారైన ప్రోడక్ట్ ఎంత ఉంటుంది అని అంటే 3,000 ఉంటది. మరి కతిమా 7,000 ఎక్కడికి వెళ్ళినాయి? డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్, సేల్స్ మెన్, టీవీలో యాడ్లు ఇచ్చేవాళ్ళు తీసేసుకున్నారు. మరి కష్టపడే డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళు దోచుకుని తింటూ ఉన్నారు. మన కంపెనీ ఏం చెప్తుందంటే గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ అదే 7,000 రూపాయలు మీరే తీసేసుకోండి, మీరు తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు, మీరు డబ్బు సంపాదించుకుంటారు అని చెప్తున్నాం మాకు. అలాగనే డైమండ్ అయిన తర్వాత సేఫ్ షాప్ కంపెనీలో డైమండ్ అయిన తర్వాత ఖచ్చితంగా వారానికి 2 లక్షల రూపాయల డబ్బు వారం వారం మన అకౌంట్ లోకి వస్తాయని మనం చెప్తూ ఉంటాం ప్లాన్లు. మరి అలా వస్తున్నాయి అని అంటే చాలా మందికి నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు. మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే డైమండ్ అవటానికి మన సేల్స్ ఎన్ని కావాలి అంటే 8,000 సేల్స్ అయితే డైమండ్ అవుతాం. 8,000 సేల్స్ మన కింద డౌన్ లైన్ లో 8,000 సేల్స్ అయ్యాం, మనకు డైమండ్ అయిపోయాం, వారానికి 2 lakhs వస్తాయి. ఆ వస్తాయి అంటే ఎలా వస్తాయి అంటే 8,000 సేల్స్, 8,000 మంది పనిచేస్తే ఓకే, అంతకు మించి ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. 2,000 కాదు, 2 లక్షలు కాదు, 4 లక్షలు కాదు, 10 లక్షలు, అంతకు మించి ఎక్కువ వస్తాయి. అందరు చేసినా చేయకపోయినా రైట్ లో ఒక 200 మంది, లెఫ్ట్ లో ఒక 200 మంది వర్క్ కంటిన్యూషన్ గా చేశారు అన్నట్టయితే అక్కడ కూడుకోండి, ప్రతి పర్సన్ నుంచి 500 వస్తే ఎంత అవుతుంది అంటే వారానికి 2 lakhs అనేది, 2 లక్షలు అనేది మనం తీసుకోగలుగుతాం. అంటే మనం జాయిన్ అయిపోయాం, మన టీంని ఎవరిని తయారు చేయలేదు,
టీముని తయారు చేయకపోతే మరి ఈ 2 లక్షలు కూడా వస్తాయంటే రావడానికి అవకాశం లేదు. మీరున్నారు మావుజీ, చెప్తున్నారు, మీరే ప్లాన్ చెప్తున్నారు, మీరే ఫాలోఅప్ చేస్తున్నారు, మీరే డీడీ తీసుకొస్తున్నారు, అలా లేట్ అవుతుంది. టీముని తయారు చేయండి, టీముని తయారు చేయండి. మీరు చేసిన పని ఏదైతే ఉందో అది మీ కింద వాళ్ళకి నేర్పించండి అని అంటే మేము నేర్పించం, కింద టీం కూడా అంతంత మాత్రం. ఇప్పుడు మీటింగ్ అని చెప్పేసి ఇప్పుడు మనం నెల రోజుల నుంచి అనుకుంటున్నా కూడా ఇంకా కాంట్రిబ్యూషన్ డబ్బులు అనేది కట్టించలేము, అది తీసుకురాము. ఏముందిలే పోయినసారి చెప్పిందే గంట. నో మావుజీ, ఖచ్చితంగా మీరు ఏం చెప్పారు అది మేము ఖచ్చితంగా ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మరి సక్సెస్ అవ్వాలంటే వారానికి 2 లక్షలు కావాలంటే మీరు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా మనం ఫాలో అవ్వాలి. ఇంకా సేఫ్ షాప్ కంపెనీ లాంటి కంపెనీలు, అంటే సేఫ్ షాప్ కంపెనీ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, చాలా వచ్చాయి పోయాయి. మన సేఫ్ షాప్ కంపెనీ పోదని గ్యారెంటీ ఏంటి? అవును, సేఫ్ షాప్ కంపెనీ పోదని గ్యారెంటీ ఏంటి అని అంటే మన సేఫ్ షాప్ కంపెనీలో ఏమున్నాయి? ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే లేవు. మరి మన కంపెనీలో ఏమున్నాయి? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా వాడే ప్రోడక్టే ఉన్నాయి. ఇవి మనిషి ఉన్నంత కాలం ఉంటాయి. మరి వేరే కంపెనీలు వచ్చి పోయాయంటే కొన్ని కంపెనీలు డబ్బులు కట్టిస్తున్నాయి, 5,000 కట్టండి 10,000 వస్తాయి. ఆ కంపెనీలు ఎందుకు ఉంటాయి? డబ్బులు కట్టించుకున్న తర్వాత వెళ్ళిపోయారు. అలాగనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సొంతగా తయారు చేసుకుంటది కొన్ని ప్రోడక్ట్. అవి ఏంటి? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందువల్ల ఏమంటే కంపెనీలు మూసేయటం జరుగుతుంది. అప్పుడు ఆ కంపెనీలు ఎందుకు ఉంటాయి అంటే ఉండవు, ఆ కంపెనీలు అనేది ఉండవు. అందుకోసం మన సేఫ్ షాప్ కంపెనీ ఉంటది అని అంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనుకునే టైంలో మనకి ఏం కావాలో ఆ వస్తువులే ఉండే కనుక ఖచ్చితంగా ఈ సేఫ్ షాప్ అనే కంపెనీ ఉంటది. ఆ కంపెనీ ఉన్నంత కాలం మేము కూడా ఉంటాం మా గురించి, మీ బ్లెస్సింగ్స్ తో మా గురించి. అలాగనే ట్రెడిషనల్ మార్కెట్ అలాగనే డైరెక్ట్ సెల్లింగ్ కి మధ్య విభాగాలు చెప్పమన్నారు మా గురించి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఇన్ని సంవత్సరాలు మనం అంటే సేఫ్ షాప్ కంపెనీలో రాకముందు ఇన్ని సంవత్సరాలుగా మన తాతల తరతరాల నుంచిగా వ్యాపారాలు ఏదైతే జరిగినాయో అవన్నీ ట్రెడిషనల్ మార్కెట్ అని చెప్తాను మా గురించి. అలాగనే దాంట్లో మనం డబ్బు అనేది ఏం సంపాదించుకోము, అక్కడ వాళ్ళే బాగుపడుతూ ఉంటారు. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం ఈ సేఫ్ షాప్ కంపెనీలోకి మనం వచ్చేసాం. దీంట్లో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సేల్స్ మ్యాన్, టీవీలో యాడ్లు ఇచ్చే వాళ్ళు ఉండరు కనుక వాళ్ళకి ఇచ్చే డబ్బే మనకి ఇస్తుంది కనుక మనం దీంట్లో బాగుపడే అవకాశం అనేది ఉంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే తయారయ్యే కాడి నుంచి కంపెనీ డీలర్లో ఎవరిని లేకుండా ఆ ప్రోడక్ట్ కూడా మనకే ఇస్తుంది కనుక ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగనే మా గురించి జాబు కి అలాగనే డైరెక్ట్ సెల్లింగ్ కి మధ్య తేడా ఏంటి? జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, పని కావచ్చు, ఎన్ని సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలుగా మనం పనిచేస్తూనే ఉంటాం. 30 సంవత్సరాలు కాదు, మనం బ్రతికినంత కాలం కూడా మనం పనిచేస్తూనే ఉంటాం. అయితే దానికి దీనికి తేడా ఏంటి అని అంటే అక్కడ చేసే అంతసేపు చేసినా అన్ని సంవత్సరాలు చేసినా మనకు అక్కడ డబ్బు అనేది రాదు. ఎందుకు రాదంటే ఇందాక కూడా చెప్పాను, ఆ డబ్బు అనేది ఎవరో తీసుకుని బాగుపడుతూ ఉంటారు. మరి ఇక్కడ 3 నుంచి 4 లేదా 5 సంవత్సరాల్లో మనం సక్సెస్ అవ్వచ్చు సేఫ్ షాప్ కంపెనీలో. ఎలా అంటే ఇక్కడ ఒక టీం ఉంటుంది. బయట అయితే మనం అక్కడ జాబ్కి వెళ్ళినా, పనికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా ఒక్కళ్ళమే వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాం, అది జీవితకాలం కూడా. అలా ఒక్కళ్ళమే చేస్తే ఏమవుతుంది అని అంటే ఒక్కళ్ళమే చేస్తాం, 1000, 1500, 500 తీసుకొస్తాం, మన అవసరాలకు తగ్గంతగా డబ్బు వస్తుందంటే రాదు. ఇక్కడైతే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఒక టీం ని మనం తయారు చేసుకోగలిగితే ఆ టీం కోసం పనిచేసేలాగా మనం బిజినెస్ నేర్పించగలిగామంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు కనుక మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తాను మా గురించి. అలాగనే సేఫ్ షాప్ కంపెనీలో 3 తరాలు సెక్యూరిటీ ఎలా తీసుకోవచ్చు అనేది కూడా ఉంది మా గురించి. చూడండి మా గురించి, మనం వ్యాపారంలో కావచ్చు, జాబ్ లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఎక్కడ కూడా మరి 3 తరాల ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశాలు ఎక్కడ ఉండవు. మరి సేఫ్ షాప్ కంపెనీ ఉందంటే గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్తాను మా గురించి, రియల్ గ్రేట్ అని చెప్తాను మా గురించి. ఇది ఎప్పుడుదో మా గురించి 7 రోజు లెర్నింగ్ కోర్స్ పేపర్లు కూడా చూడండి. యాక్సిడెంటల్ డెత్ అనేది కూడా ఉంది మన దాంట్లో. అది 7వ ర్యాంక్ నుంచి ఏదో 15వ ర్యాంకు లోపు, 11వ ర్యాంకు లోపు ఏదైనా జరగడానికి జరిగితే కూడా 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల డబ్బు కూడా తీసుకునేది ఉంది. అది ఒక మళ్ళీ ఈ బిజినెస్ చేసుకుంటూ జరగరాని జరిగి లేకపోతే ఆ మనిషి కూడా లేకపోతే కూడా 3 తరాల ఇన్కమ్. మరి ఇది నమ్మాలి అని అంటే మనకన్నా ముందుగా శ్యామ్ సుందర్
అని మహాగురుజీ అన్నమాట. ఆయన యాక్సిడెంట్ లో లేకపోతే మరి మేడంకి డబ్బు వస్తూ ఉన్నాయి. అలాగనే అది ఎప్పుడుదో పేజీ అయితే మళ్ళీ రీసెంట్ గా దిలీప్ కుమార్ గారు కూడా కరోనాలో చనిపోతే ఆ మేడానికి దుడ్డి లతా మేడం కూడా డబ్బు వస్తూ ఉంది. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. చాలా మందికి మన ప్లాన్ లో ఈ ఒక్క పేజీ చూసి ఈ మీరు 5వ రోజు చేయాల్సిన పనుల గురించిలో ఈ ఒక్క పేజీ గనక మీరు అర్థమయ్యేలాగా చెప్పారంటే ఖచ్చితంగా డీడీలు వస్తాయి మా గురించి. అది గనక మనం మన పైన ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు గనక మనకు కూడా వస్తాయని ఖచ్చితంగా చెప్పగలిగితే బిజినెస్ అయింది మాజీ. థ్యాంక్ యూ మాజీ. అలాగనే మన కంపెనీలో లాస్ట్ పాయింట్ మాగురుజీ, మన కంపెనీలో 100 మంది జాయిన్ అయిపోయారు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని. 100 మంది జాయిన్ అయిపోయారు, మరి 95 మంది ఫెయిల్ అయిపోయారు. మరి ఎంతమంది సక్సెస్ అయ్యారు అంటే ఐదుగురే. ఐదుగురే సక్సెస్ అయ్యారు. అంటే అలా మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, తక్కువ మంది సక్సెస్ అవుతున్నాం. ఇక్కడ 100% మనం ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అనేది లాస్ట్ పాయింట్ మాగురుజీ. మరి ఎలా సక్సెస్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్తున్నారు, ఉదయం జూమ్ మీటింగ్ కావచ్చు, అలానే మీటింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, అలాగనే మీ దగ్గర తీసుకున్నది మనం గనక మన కింద వచ్చిన వాళ్ళకి నేర్పిస్తే, వాళ్ళు కూడా వాళ్ళ కింద వచ్చిన వాళ్ళకి నేర్పిస్తే, అలా డూప్లికేషన్ ఒక 5 సంవత్సరాలు గనక ఈ పని గనక మనం కలిసి పనిచేసామంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఈ విషయాల గురించి మనం ఏం చేస్తామనంటే లైట్ తీసుకుంటా ఉంటాం. మీటింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు, ఉదయాన్నే జూమ్ మీటింగ్. ప్లాన్ విన్న ప్రతి ఒక్క పర్సన్ కి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఇలా ఉంటది జూమ్, ఖచ్చితంగా మీరు జూమ్ లోకి రండి. వస్తే కొన్ని విషయాలు మహాగురుజులు చెప్తారు, వాటి నుంచి మనం కొంచెం తీసుకుంటాం. వారానికి 2 లక్షలు అంటే ఈజీగా వస్తాయి. జాయిన్ అయిపోయాం, వారానికి 2 లక్షలు ఎందుకు వస్తాయి? నో, రావు. మరి రావాలి అంటే మీరు ఏదైతే చెప్పారో మీరు సక్సెస్ అయ్యి ఉన్నారు గనక, ఐదుగురులో మీరు ఉన్నారు గనక, ఈ పాటలో 100 మంది సక్సెస్ అవ్వాలంటే 100 మంది ఈ చెప్పిన పనులన్నీ ప్రతి ఒక్కటి ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు మాగురుజీ. మీ బ్లెస్సింగ్స్ మాగురుజీ. ఇదే మాగురుజీ, మీరు ఏదైతే చెప్పారో మాగురుజీ, థ్యాంక్ యూ మాగురుజీ. మీ బ్లెస్సింగ్స్ మాగురుజీ. మీరు ఎలా డైమండ్ అయ్యారో అలానే మేము డైమండ్ అవుతాం మాగురుజీ. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ. గ్రేట్, సూపర్ అన్నమాట. సో ధర్మాసరావు సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి. సో చాలా ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ జరిగింది అన్నమాట. చూడొచ్చు, ఎటువంటి చదువుతో పని లేదండి. ఇలాంటి ప్రెజెంటేషన్ చేయాలంటే బయట బీటెక్లు ఎంటెక్లు అన్ని రకరకాల చదువులు చదువుకోవాలి. బట్ ఎటువంటి చదువు లేకపోయినా ఈరోజు ధర్నాథ్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చి టెస్ట్ వన్ చెప్పే దాకా వచ్చాడంటే ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కూడా చదువు లాంటిది. ఫస్ట్ ఇయర్ చదువుకున్నాడు, సెకండ్ ఇయర్ చదువుకున్నాడు, ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్నాడు అనమాట. ఈ థర్డ్ ఇయర్ అయిపోయినాక ఫోర్త్ ఇయర్ కి కల్లా, ఫిఫ్త్ ఇయర్ కల్లా డైమండ్ కూడా అయిపోతాడు. సరే, ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే ఈ చదువు కూడా కంటిన్యూ చదువుతుంటారో కంటిన్యూగా చదవాలి. మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వచ్చి చదువుకోకపోతే పాస్ కాదు. అలానే సేఫ్ షాప్లోకి వచ్చి వర్క్ చేయకపోతే డైమండ్ కాదు. కంటిన్యూగా చదువుతూ ఉండాలి. కంటిన్యూగా చదువుతూ ఉంటేనే ముందుకెళ్తారు కదా. సో కంగ్రాచులేషన్ రవి గారు. ఇదే విధంగా మరి నెక్స్ట్ లెవెల్కి, మరి పోయినసారి గోల్డ్ లెవెల్లో టాపిక్ చెప్పారు, మరి ఇప్పుడు గోల్డ్ లెవెల్ చెప్పారు. మరి నెక్స్ట్ టాపిక్ డిస్కషన్ కల్లా ఏ లెవెల్కి వస్తారు మీ కంప్లీట్ చెప్పండి. మాజీ పెరలు అయిపోతాం మాజీ, అలానే కూరలు కూడా దగ్గర ఉంటాను మాజీ. బ్లెస్సింగ్స్ మాజీ. రైట్, డౌన్ లైన్ లోనే పెరలు అయిపోయారు. ఆల్మోస్ట్ పెరలు కాదు, కూరలు కూడా అయిపోయి కూర లెవెల్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే మాజీ.